మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయట్రీ. ఈరోజు మీకోసం మరో పోయం చెప్తాను. మా ఊరి బడికి తెలుసో లేదో నేను కవినయ్యానని. ఐ రిపీట్, మా ఊరి బడికి తెలుసో లేదో నేను కవినయ్యానని. ఇదండి పోయం. బహుశా మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చే ఉంటాయి. మరి కవిగా మనం మారిన తర్వాత, పెద్దవాళ్ళమైన తర్వాత, మరి చిన్నప్పుడు బడిలో చదువుకుంటున్నప్పుడు ఆ చిన్న బడిలో మనం పెద్ద అయ్యాక ఏమవుతామో అనేది మనకు తెలియదు. అంటే ఒకప్పుడు ఈ టార్గెట్ ఫిక్సింగ్ కూడా ఉండేది కాదు. ఒక అంబిషన్స్ ఫిక్స్ చేసుకోవటము, టార్గెట్ ఫిక్స్ చేసుకోవటము, లైఫ్కి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకోవటం కూడా మా చిన్నతనంలో ఉండేది కాదు. చదవనైతే చదువుతూ వెళ్దాం, ఏమవుతామో మన చేతిలో ఏముంటుంది, ఏదైతే అది అవుతాం అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో. కాబట్టి మన డెస్టినేషన్ ఎక్కడికి వెళ్తుందనేది ఆ రోజుల్లో తెలియదు నిజానికి. అయితే మనం పెద్ద అయిన తర్వాత రకరకాల వృత్తుల్లోకి స్థిరపడిపోతాం. చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువును బట్టి ఏదో ఒక పొజిషన్లోకి వెళ్ళిపోతారు, అది కామన్. మరి ఇక్కడ ఒక వ్యక్తి కవి అయ్యాడండి. కవి అయినటువంటి ఆ వ్యక్తి మరి తన చిన్ననాటిని బడిని తలుచుకుంటూ, మరి నేను ఇంత పెద్ద కవినయ్యాను కదా, ఇంత గొప్ప కవినయ్యాను కదా, ఈ విషయం మా ఊరి బడికి తెలుసో లేదో అని చిన్ననాటి తన యొక్క బడిని గుర్తు చేసుకుంటాడు ఇక్కడ. అంటే ఇక్కడ చిన్ననాడు తన చదువుకున్న బడి అంటే ఇక్కడ ఒక జ్ఞాపకం, ఒక అద్భుతమైన మరచిపోలేని తీపి జ్ఞాపకం. కాబట్టి ఇక్కడ ఈ పోయంలో బడిని పర్సానిఫై చేసి మెమరైజ్ చేసుకుంటాడు, తన మెమరీలోకి తెచ్చుకుంటాడు బడిని. మరి మా బడికి తెలుసో లేదో అంటే మరి ప్రస్తుతం బహుశా ఆ బడి ఇంకా అక్కడే ఉంటుంది. దాంట్లో కాకపోతే టీచర్లు మారుతారు, విద్యార్థులు మారిపోతారు. మరి బిల్డింగ్ సంబంధించి అట్లనే ఉండొచ్చు, లేకపోతే అదే ప్లేస్లో ఒక కొత్త బిల్డింగ్లు రావచ్చు, పాత బిల్డింగ్లో కొన్ని రూమ్స్ ఉండొచ్చు. మరి ఏదేమైనప్పటికీ కూడా తను చదివిన బడిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి మా ఊరి బడికి తెలుసో లేదో నేను కవినయ్యానని అంటాడు. అంటే ఇక్కడ బడి అంటే కేవలం గోడల బడే కాదండి. ఆ బడిలో చిన్ననాడు ఈ కవికి బోధన చేసినటువంటి ఉపాధ్యాయులు కూడా అని అర్థం. మరి చిన్ననాటి నా బడిని తలుచుకుంటూ, నా ఉపాధ్యాయుని తలుచుకుంటూ, చిన్నప్పుడు నేను ఏమవుతానో బహుశా నా ఉపాధ్యాయులు కూడా ఊహించి ఉంటారో లేదు, కానీ మరి వాళ్ళ కవినయ్యాను. మరి కవినైనప్పుడు మా ఊరి బడిని నేను తలుచుకుంటున్నాను అని కవి యొక్క భావన అన్నమాట. అది ఈ కవిత్వంలో పలికించాడు కవి. అందుకే అంటాడు, మా ఊరి బడికి తెలుసో లేదో నేను కవినయ్యానని. ఇదండి మీ చిత్తలూరి పోయం. నచ్చిందనుకుంటాను. లవ్ యూ ఆల్.